డాన్స్ మాస్టర్ పండు గారికి ప్రస్తుతం అయితే విశాఖలోని ప్రైవేట్ హాస్పిటల్లో మెరుగైన ట్రీట్మెంట్ అందుతోంది. ప్రతి ఒక్కరూ భగవంతుడిని కోరుకునేది ఒకటే, పండు త్వరగా కోలుకోవాలని, మంచి ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ఇవ్వాలని. ఆయనకైతే అలా జరగడం మాకే కాదండి, టోటల్ డాన్సర్స్ అందరికీ చాలా బాధాకరమైన విషయమే. అతని ప్రాణాన్ని కాపాడింది పండు మాస్టర్. బాలుగారు, ఒక్కసారిగా అందరూ షాక్లో ఉండిపోయారు. మీరే కాదు, తోటి డాన్సర్స్తో పాటు మొత్తం డాన్స్ లవర్స్ అందరూ కూడా. పండు అనేవాళ్ళు ఒక సెలబ్రిటీ, డాన్స్కి ఒక సెలబ్రిటీ. అట్లాంటిది ఒక ప్రోగ్రామ్ నుంచి తిరిగి వస్తుండగా ఇట్లాంటి ప్రమాదం జరిగింది. ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు ప్రోగ్రామ్కి? అక్కడ అమ్మవారి పండుగ ముగించుకుని ఎన్ని గంటలకు తిరిగి వస్తున్నారు? తగరపల్స పండగ, కొత్తమ్మ తల్లి పండుగ ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి. అక్కడ అంతా అయిపోగానే బయలుదేరేప్పుడు తనకు కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి కారు పక్కన ఆపారు. అంతలో మా వెహికల్ కూడా వచ్చి ముందున ఆపారు. ఏమైంది, కారు ఆపారు అని చెప్పి. అయితే అంతలో ఎప్పుడైతే దిగారో వెనకాతల నుంచి ఒక వెహికల్ అయితే ఢీ కొట్టడం జరిగింది. కారులో ఉన్న వాళ్ళందరికీ చిన్న చిన్న స్వల్పగాయాలు అయ్యాయి. ఆయన మాత్రం కొంచెం ముందు నిల్చోవడం వల్ల ఈ కారు ఎప్పుడైతే ఢీ కొన్నారో ఆయన మీదకి ఈ వీల్స్ అయితే ఏమున్నాయో అవి లెగ్స్ మీదకి ఎక్కడం జరిగింది. ఆయనకైతే అలా జరగడం మాకే కాదండి, టోటల్ డాన్సర్స్ అందరికీ చాలా బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఒక 2 hours బిఫోర్ అక్కడ అందరినీ నవ్వించి వచ్చాడు ఆయన. మీ అందరికీ తెలుసు, ప్రతి ఇంట్లో ఒక పండు ఉంటారు. వాళ్ళ పిల్లలను చూసి కూడా పండు మా పిల్లోడు అనుకుంటారు అందరూ. అలాంటి ఆయనకి ఇలా జరగడం మా డాన్సర్లే కాదండి, అందరూ నిజంగా చాలా బాధాకరమైన విషయం అది. ఆయన బేగా కోరుకోవాలని అందరం భగవంతుని ప్రార్థిస్తాం. సో మిడ్నైట్ 1కి జరిగింది ప్రమాదం. తనకి హెల్త్ అంటే వామిటింగ్ సెన్స్ రావడం వల్ల, ఆపడం వల్ల బయట నిలబడ్డారు. ఇది ఓకే. వస్తున్నటువంటి కోళ్ళ ఫామ్ వెహికల్లో ఏంటి ఫాల్ట్ ఏముంది? డ్రైవర్ నెగ్లిజెన్సీ, ఓవర్ స్పీడ్ ఏమైంది? అతను యాక్చువల్గా అతను ఒప్పుకున్నారండి. ఒప్పుకొని ఆయన వీడియో కూడా మీరు చూసే ఉంటారు. మాదే తప్పండి, మాకు బ్రేక్ పట్టలేదు, ఆటోమేటిక్గా మా స్టీరింగ్ లాక్ అయిపోయింది. లాక్ అయిపోవడం వల్లే నేను ఏం చేయాలో తెలియక ఇంకా రైట్కి లాగుతున్నా అక్కడ వెహికల్స్ని వదలాల్సి వచ్చింది. నిజంగా ఈరోజు పండు మాస్టర్ ఆయనకైతే దెబ్బలు తగిలి ఉండొచ్చు, కానీ అతని ప్రాణాన్ని కాపాడింది పండు మాస్టర్. ఆ వెహికల్ అక్కడ ఆకపోతే ఆ బ్రిడ్జ్ నుంచి అతని కిందకి వెళ్ళిపోద్ది వెహికల్. కన్ఫామ్గా అందులో ఉన్న ఇద్దరు కన్ఫామ్గా చనిపోయేవారు. నిజంగా వాళ్ళిద్దరికి ప్రాణభిక్ష పెట్టింది అయితే మాత్రం పండు మాస్టర్ గారు. ఆ ఇద్దరు బతికారంటే ఆయనే. టోటల్గా వీళ్ళందరూ ఈ టీము ఏదైతే షోకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది అండి? అందులో ఎవరైనా తెలిసిన డాన్సర్స్ సుమారు ఉన్నారండి. కంప్లీట్గా అయితే ఒక 50 members వరకు ఉన్నారు. 50 members-లో చాలామంది ఉన్నారండి. అందరూ కొంచెం ఫేమస్ డాన్సర్స్. భూమిక కూడా అదే కారులో ఉంది, ఆవిడ ఉన్నారు. ఇంకా అందరూ ఉన్న వాళ్ళందరూ ఫేమస్ డాన్సర్స్ అండి. ఇప్పుడు పండు గారు ట్రావెల్ చేసిన కారు ఆయనదేనండి? అది మా బాలు సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థదండి. బట్ అతను వచ్చినప్పుడల్లా అతనితోనే ఉంటుంది. అది హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడల్లా. మీరు చెప్పారు ప్రతి ఇంట్లో ఒక పండు ఉంటారు. ఖచ్చితంగా అందరూ డాన్సర్సే అవ్వకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరిలో డాన్స్ అనే ఒక ఆర్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ పండుగకి కనెక్ట్ అయిపోయి ఉంటారు. సో ఈ 16th కూడా ఫైనల్స్ ఉన్నాయి, దాన్ని కూడా ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇంతలోని దురదృష్టకరమైన ఘటననే చెప్పాలి. ఎందుకంటే అవతల వచ్చినటువంటి వెహికల్ ఓవర్ స్పీడ్ కూడా కాదు, స్టీర్ లాక్ అయిపోవడం వల్ల బ్రేక్ ఫెయిల్ అందని చెప్తున్నారు. నిజానికి పండు గారి ప్రాణాలు అడ్డుపెట్టడం వల్ల వాళ్ళు ముగ్గురు సేవ్ అయ్యారు అనేది కూడా మీరు చెప్తున్నారు. సో ఏంటంటే అసలు పండు గారు ఇట్లా తనకు జరిగింది అనగానే స్పాట్లో కానీ ఆయన అసలు ఆ పెయిన్ చెప్పలేము. మనమే ఇంత పెయిన్ ఫీల్ అవుతున్నాము అంటే ఓన్గా ఎక్స్పీరియన్స్ చేసిన ఆయన పెయిన్. రాత్రి తీసుకొచ్చినప్పుడు కూడా చాలా ఎవరు మనిషిలో లేరండి. ఆయన మినిమం ఆ కారు ఆ టైంలో ఎవరు లేపడానికి లేక 10 minutes పైన కారు కింద ఆయన ఉండిపోయారండి. ఆ తర్వాత మొత్తం మా వాళ్ళందరూ వెళ్ళి ఆ కారుని తీసి ఆయన్ని బయట తీసుకురావడం జరిగింది. 2 కాళ్ళు నలిగిపోయాయి. ప్రతి ఒక్కరూ ఒకటే, పండుకి త్వరగా ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని. 2 కాళ్ళకి మేజర్ సర్జరీ ఈవినింగ్ 4 o'clockకి జరగబోతోంది. డాక్టర్స్ చేయబోతున్నారు. టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇప్పటికే పండు గారి యొక్క హెల్త్ కండిషన్ గురించి ఆల్రెడీ తుంటి ఏదైతే
పక్కకి జరిగింది. అంటే డిస్క్ అనేది డిస్ప్లేస్ అయింది. దాన్ని ముందు సెట్ చేశారు. ప్రస్తుతం తన నర్వ్ సిస్టమ్ ఎట్లా ఉంది, హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది మానిటరింగ్ చేసిన తర్వాత ఈవినింగ్ 4:00కి 2 లెగ్స్కి కూడా సర్జరీ జరగబోతోంది. ప్రతి ఒక్కరూ భగవంతుడిని కోరుకుంటున్నారు. చాలామంది అలా కుప్పకూలిపోయారు. పండు అన్నకి ఇలా జరగడం ఏంటి, పండు అన్నకి ఇలా జరగడం ఏంటి. అమ్మవారి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన ఆ ప్రోగ్రాంలో అందరినీ నవ్వించాడు, అందరినీ ఎంటర్టైన్ చేశాడు, అందరినీ ఓన్ చేసుకొని ఒక గ్రేట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరగటం అనేది చాలా దురదృష్టకరమైన ఘటన. ఇప్పటికే ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే డిఫరెంట్ మెగా షోస్లో అతను పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, డి కావచ్చు, లేకపోతే ఇట్లా చాలా షోస్ ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా పెద్ద బిగ్గెస్ట్ ఈవెంట్స్ కూడా చేస్తున్నారు. కాబట్టి వారందరూ కూడా ఈ యాక్సిడెంట్ గురించి తెలిసినాక పండు హెల్త్ కండిషన్ ఎలా ఉంది, సర్జరీ అయిందా, చేశారా, ఇంకా డాక్టర్స్ ఏమంటున్నారు, ఇట్లా ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండడం వల్ల ఇక్కడున్న వాళ్ళ టీం అందరికీ కూడా చాలా కాల్స్ వస్తూనే ఉన్నాయి. హైపర్ ఆది కానీ ఇట్లా జబర్దస్త్ టీం కానీ వీళ్ళందరూ కూడా కాల్స్ కంటిన్యూగా చేస్తున్నారు. మేము కూడా ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నాము అని కూడా వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. సో ఏదేమైనా కూడా మెడికవర్ హాస్పిటల్స్లో ప్రస్తుతానికి డాన్స్ మాస్టర్ పండు గారికి మెరుగైన ట్రీట్మెంట్ అయితే అందుతోంది. నేను కూడా ఐసీయూలోనికి వెళ్ళాను. పండు గారి హెల్త్ కండిషన్ ఏంటి అని చూసి వచ్చాను. ఆయన కూడా చాలా డ్రౌజీగా ఉన్నారు, ట్రీట్మెంట్లో ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడలేకపోతున్నారు. కానీ ప్రస్తుతానికి తన కండిషన్ అయితే బాగానే ఉంది. డాక్టర్స్ అయితే చెప్తున్నారు సర్జరీకి ముందుకు వెళ్తున్నాము. సో ఎవరు ప్యానిక్ అవ్వవసరం లేదు. అందరూ భగవంతుడిని కోరుకోవడం తప్ప.